జాతర వీఐపీల కోసం వీవీఐపీల కోసం చేస్తున్నట్టు ఏం చేసిండ్రంటే సాధారణ భక్తునికి సాధారణమైనటువంటి వ్యక్తికి మాత్రం అక్కడ సదుపాయాలు లేవు. 150 కోట్లు అర్థమవుతుంది. ఒక సాధారణ సామాన్య భక్తుడిగా చెప్తాను, మలమూత్రాలు విసర్జించడానికి సరైన సదుపాయాలు లేవు. ఎక్కడ పోయినా మీ 150 కోట్లు. మంచినీరు తాగడానికి సదుపాయాలు లేవు. ఎక్కడ పోయినా మీ 150 కోట్లు. ఎక్కడ పోయినా మీ 150 కోట్లు. ఫ్లెక్సీలలో ఉన్న అభివృద్ధి మాత్రం అక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కోల్పోయింది ప్రభుత్వం. ఇక్కడే వంట చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూర్చొని. దాని పక్కనే మలమూత్ర విసర్జన చేస్తూ ఉన్నారు సదుపాయాలు లేక. ఒక్కరోజు ఈ డబ్బాలు కొట్టుకుంటూ తిరిగి ఈ రీల్స్ చేసుకుంటూ తిరిగేటటువంటి నాయకులు ఉన్నారు కదా, నేను అంటున్నా ఒక్కరోజు ఆడిపోయి మీరు తినరారా? ఒక గంట సేపు పోయి ఆ పొలాలలో నడుగురు మీరు అంతే. ఈ మౌలిక వస్తువులు సదుపాయాలు పెట్టాము, 150 కోట్లు మేము ఖతం పట్టించినాం అన్నట్టు ఎట్లా నడుస్తుంది చెప్పండి? అందరికీ నమస్తే, నేను మీ క్రాంతి. మేడారం జాతరకు పోయిన వాళ్ళకు, పోయి వచ్చిన వాళ్ళ కోసమే ఈ వీడియో. ముఖ్యంగా ప్రభుత్వానికి దాదాపుగా 251 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. దాంట్లో 101 కోట్ల రూపాయలేమో సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం కోసం, అభివృద్ధి పనుల కోసం మీరు పెట్టుకుంటారు. అదేవిధంగా మిగతా 150 కోట్ల రూపాయలేమో మీరు మౌలిక వసతులని, సదుపాయాలని, నీటి వసతిని, పారిశుద్ధ్యం అని దాని మీద 150 కోట్లు పెట్టారు. అక్కడ మీరు పెట్టినటువంటి 250 కోట్ల రూపాయలు ఎక్కడ చూసినా నాకు కనబడలేదు. సమ్మక్క సారలమ్మ గద్దెల కాంచల్లి పంట పొలాలలో మలమూత్రాలు విసర్జిస్తున్న పంట పొలాల్లో చూసినా కూడా నాకు కనబడలేదు. ఇక మీరు ఏడవనే ఆ పైసలు నాకైతే ఏం అర్థమవుతలేదు. ఎందుకు అనంటే మేడారం జాతరకు పోయే క్రమంలో హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి మేడారం జాతరకు పోవాలంటే 240, 250 ఏమో వస్తున్నట్టుంది. సో పోవాలంటే దాదాపుగా 5 గంటలు 6 గంటలు చూపిస్తాము. ఈ ఇంచల్లి పోవాలంటే 5 గంటలు 6 గంటలు చూపిస్తాం. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి 6-7 గంటలు అవుతుంది. ఎందుకు ఇంత విఫలం జరిగింది అని అంటే సరైనటువంటి స్ట్రక్చర్ లేక, సరైనటువంటి ప్లానింగ్ లేక. స్పష్టమవుతాం. ఇంత అవస్థ తీస్తావు అని అంటే ఇక్కడ ప్రభుత్వము లేకపోతే మేడారం జాతర తలపైన పెట్టుకొని ఎవరైతే మేం చేస్తున్నాం అని ముంగట పడి రీల్స్ చేస్తున్నారో వాళ్ళు విఫలమైనట్టే. ఇక్కడ అర్థమవుతా ఉందా? ఎందుకు అని అంటే నేను చెప్తున్నా, ఒక సాధారణ సామాన్య భక్తుడిగా చెప్తా ఉన్నా, మలమూత్రాలు విసర్జించడానికి సరైన సదుపాయాలు లేవు. ఎక్కడ పోయినా మీ 150 కోట్లు. అక్కడ మంచినీరు తాగడానికి సదుపాయాలు లేవు. ఎక్కడ పోయినా మీ 150 కోట్లు. పార్కింగ్కు లేకపోతే బండి పెట్టుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. ఎక్కడ పోయినా మీ 150 కోట్లు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆడొచ్చి 10 రోజులు ఉండాలంటే అతనికి కరెక్ట్గా స్థావరం లేదు. ఎక్కడ పోయినా మీ 150 కోట్లు. ఆనవాయితీగా ఉంటుంది. కొంతమంది ప్రజలు ఒక వారం 10 రోజులు అక్కడనే ఉందామని చెప్పేసి ఎన్నో ఆశలతోటి కోరిన కోరికలు తీరి లేకపోతే కోరికలు కోరుకోవడానికి వాళ్ళు అక్కడ వచ్చి నివాసం ఉంటారు. ఒక 10 రోజుల దాకా వాన్నే ఇక అదే జీవన విధానంలో ఉంటారు. అటువంటి వాళ్ళకు వస్తువులు లేవు చక్కగా. ఎందుకు మాట అంటున్నా అంటే ఇక్కడే వంట చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూర్చొని. దాని పక్కనే మలమూత్ర విసర్జన చేస్తూ ఉన్నారు. సదుపాయాలు లేక, టాయిలెట్స్ లేక పక్కనే విసర్జన చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోయినా మీ 150 కోట్లు. ఇక సమ్మక్క సారలమ్మ గద్దెల గురించి మాట్లాడాలి. సమ్మక్క సారలమ్మ గద్దెల గురించి మాట్లాడాలంటే అక్కడ వీఐపీలు వీవీఐపీలు మాత్రమే మాట్లాడాలి. సామాన్య ప్రజలకు, సామాన్య భక్తులకు మాత్రం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ తిరగడానికి ఆస్కారం కూడా లేదండి. లోపల పోవడానికి ఆస్కారం కూడా లేదు. ఏమున్నా వీవీఐపీ పాసులో లేకపోతే వీఐపీ పాసులో ఉండాలి. అట్లుంటేనే లోపలికి పోనీకి వస్తారు. కష్టం ఇంకా లేకపోతే. ఇదో దరిద్రం. అంటే ఇంకా ఈ దరిద్రానికి పెద్ద దరిద్రం ఏంటంటే ఈ సామాన్య భక్తుల విషయం పక్కన పెడితే ఏదో ఈ జాతర వీఐపీల కోసం వీవీఐపీల కోసం చేస్తున్నట్టు ఏం చేసిండ్రంటే ఈ వీవీఐపీలు వస్తుంటే 5 గంటలు 6 గంటల ముంగట ఇగో వస్తుండు, అగో ఇగో దగ్గరకు వచ్చిండు అని అనౌన్స్మెంట్ దేని గురించి అంటే పోలీసు యాంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసేందుకు. కానీ సాధారణ మానవునికి, సాధారణ భక్తునికి, సాధారణమైనటువంటి వ్యక్తికి మాత్రం అక్కడ సదుపాయాలు లేవు. ఏడవైనా మీ 150 కోట్లు అర్థమవుతుంది. గతంలో కూడా బడ్జెట్ పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు పెట్టిరు, ఎట్లా పెట్టిరో చెప్తాం. 2016లో 150 కోట్లు పెట్టిరట. 2018లో 80 కోట్ల రూపాయలు 55 లక్షలు పెట్టిరట. 2025లో 75 కోట్లు పెట్టిరట. 2022లో 75 కోట్లు ఒకసారి పెట్టిరట. 2,26 లక్షలు ఒకసారి పెట్టిండ్రట. ఇప్పుడు 2024లోనేమో 110 కోట్లు పెట్టిండ్రు. 2026లో 150 కోట్లు మళ్ళా అమ్మవారి గద్దెల కోసం 101 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. ఏం చేశారండి? ఇక్కడ చిన్న బడ్జెట్లు పెట్టుకొని బ్రహ్మాండంగా చేసుకున్నారు జాతర. ఎక్కడ ట్రాఫిక్ జాములు ఈసారి ఉన్నంత ఇబ్బంది గతంలో లేదు, ఆ గతంలో లేదు. దానికి కారణం ఏంది? మనము ఎందుకు అనంటే చేసే పని మీద శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలి.
ఫ్లెక్సీలు కనబడతా ఉన్నాయండి, దండాలు అసలు. ఫ్లెక్సీలలో ఉన్న అభివృద్ధి మాత్రం అక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కోల్పోయింది ప్రభుత్వం. సీరియస్. ఇంకా దీనమైనటువంటి బాధ ఏంటంటే, నా మిత్రుడు ఆ జంపన్న వాగులా కాలక్షేపం చేయడం కోసం, ఆడ స్నానం చేయడం కోసం ఆచారంగా పోయిండట. పోతే ఈ మోకాలు కింది భాగం ఏదో తట్టి గీరకపోయినట్టుంది, బాగానే గీరకపోయింది. వైలెన్స్ కంటెంట్ కాబట్టి నేను చూపించట్లే. గీరకపోతే హాస్పిటల్ కానీ, అంటే కామన్గా అంత పెద్ద జాతర, కోట్ల కొద్ది జనాలు వస్తున్నారు, మినిమం హాస్పిటాలిటీ ఉండాలి కదా. పేరుకు మాత్రం బైక్ అంబులెన్స్ అని పెట్టిండ్రండి. ఈ ముచ్చట పక్కన పెడితే ఈ నిజంగా గాయపడ్డ వ్యక్తి హాస్పిటల్ పోదామని పోతున్నాడు. ఇగో గాడుంది అని చెప్పినట. ఫస్ట్ ఆడికి పోయిండట. ఆయనకు టీటీ కావాలట. టీటీ ఇంజెక్షన్ చేస్తే జర బాగుంటుంది, అప్పుడే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలామంది జనాలు స్నానం చేసినటువంటి నీళ్లు అవంతా ఇక ఆయన ఏ దృష్టిలో పెట్టుకున్నా టీటీ ఇంజెక్షన్ కావాలి. టీటీ ఇంజెక్షన్ కోసం ఆయన 5 గంటల సేపు నిరీక్షణ. అటుపోతే ఇటుపోతే అటుపోతే ఇంకో దిక్కుపో, కానీ ఇచ్చేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. కరెక్ట్ హాస్పిటాలిటీ లేదు అక్కడ. ఇక సదుపాయాలని చెప్పారు. ఇక సఫికేట్ అవుతా ఉన్నారు. ఇకనైనా ఇప్పుడు అంటే ఈ వీడియో చూసినాకనైనా ప్రభుత్వం కొంత మారి ఇప్పుడు వచ్చేటటువంటి భక్తులకైనా కనీస వసతులు కల్పించండి అయ్యా. అదొక్కటే నా విన్నపం. ఈ వీఐపీల చుట్టూ తిరగకండి. నేను ఒక్కటి అడుగుతానండి, మీరు చెప్పండి. ఆ సమ్మక్క సారలక్క గద్దల కాడికి పోయినప్పుడు, వారిని దర్శించుకొని మొక్కదానికి పోయినప్పుడు కొంతమంది వీఐపీలకు టోపీలు ఇస్తారు. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చూసిన వీడియో, సమ్మక్క సారక్క పాటలు పెట్టుకొని అటు ఆమె ఏం పేరు మా కొండ సురేఖ వాళ్ళిద్దరు పోతుండ్రు. పాపం పోలీసు వాళ్ళు పెద్ద ఈ ప్లాస్టిక్ ఇట్లా బట్టరు, ఫైబర్ బంగారం ఇట్లా వేస్తారు కదా పడకుండా. ఈ గీళ్ళకే టోపీలు, గీళ్ళకే ఇవన్నీ సామాన్యులకు రాకాయ దెబ్బలు. ఇక మేము మరామత్తులు చేసినాం, మేము ఇంత పునర్నిర్మాణం చేసినాం, ఇక్కడ అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి 150 కోట్లు ఏమో మౌలిక సదుపాయాల గురించి, పారిశుద్ధ్యం గురించి తీసుకున్నారు. ఇటేమో 101 కోట్ల రూపాయలేమో గద్దెల పునర్నిర్మాణం అని వెచ్చించుకున్నాం. ఏం చేసిండ్రు మరి? అవన్నీ కూడా ఈ ప్రజలు ఆ మేడారం జాతరకు అటెండ్ అవుతుర్రో వస్తుర్రో వాళ్ళ సొమ్మే కదా. స్వయాన వేరే వాళ్ళ ఇళ్ళకెంచో లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దల ఇళ్ళకెంచి ఆఫీసర్ల ఇళ్ళకెంచి పెట్టినవి కాదు కదా. అవి స్వయాన ప్రజలు కట్టినటువంటి పనుల నుంచి మీరు అక్కడ వసతి రూపంలో, మీరు అక్కడ అభివృద్ధి రూపంలో పెట్టుకుంటారు. ఇవాళ ఆ ప్రజలకే లేదు, వాళ్ళే సఫికేట్ అవుతా ఉన్నారు. ఎందుకోసం ఇక దేనికోసం ఇక దేని గురించి? ఒక్కరోజు ఈ డబ్బాలు కొట్టుకుంటూ తిరిగి, ఈ రీల్స్ చేసుకుంటూ తిరిగేటటువంటి నాయకులు ఉన్నారు కదా. నేను అంటున్నా, ఒక్కరోజు ఆడిపోయి మీరు తింటారా? ఒక గంట సేపు ఒక్కరోజు ముచ్చట పక్కన పెట్టు. వీళ్ళు 10 రోజులు ఉందామని పోయిరు కదా. ఒక గంట సేపు పోయి ఆ పొలాలల్లో నడువురు మీరు. అంతే, ఆ పొలాలల్లో మీరు నడువుండ్రి. ఏంది ఇంకా ఈ మౌలిక వసతులు సదుపాయాలు పెట్టాము, 150 కోట్లు మేము ఖాతం పట్టించినాం అన్నట్టు ఎట్లా నడుస్తుంది చెప్పండి? దయచేసి అక్కడ కరెక్ట్గా ఒక ప్రథమ చికిత్సాలయం లేదండి. ఓపెన్గా చెప్తా ఉన్నిగా, వసతులు లేవండి, బాత్రూమ్స్ లేవండి, టాయిలెట్స్ అసలు లేవండి, మంచినీళ్ళు లేవండి, ఉండడానికి ప్లేస్ లేదండి, పార్కింగ్ సకా లేదండి. ఎంటైర్ సెషన్లో జర హ్యాట్సప్ చెప్పవలసింది ఒకళ్ళకే, పోలీసు వాళ్ళకు. కానిస్టేబుల్ కాన్సల్ని పైన ఆఫీసర్ దాకా కష్టపడతా ఉన్నారు. ఆ కష్టానికి కారణం ఏంది అని అన్నది ఏం అర్థం కాని పరిస్థితి. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమో ఇక్కడ లేరు. మీరే ఎట్లనైనా చేసి ఆ 251 కోట్ల రూపాయలకు న్యాయం చేయండి. గదే నేను చెప్పేది మీకు. న్యాయం చేయండి. ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. జై హింద్.